హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఈ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అండ్ ఆ తర్వాత చెన్న వచ్చేసి చబ్బీ వచ్చేసి ఇంకా ఫుట్‌బాల్‌కి ఆడటానికి వెళ్ళింటాడు. ఎవడో ఒకడు వచ్చేసి తన బాల్ కావాలని కొడతారు. "ఎందుకురా కొట్టావు అమ్మాయికి సారీ చెప్పురా" అనేసి అంటే, "నేనెందుకు సారీ చెప్పాలి? ఇది మీ స్టూడెంట్ కాదు కదా!" అనేసి, "మీ క్లాస్ ఎంత? మీరు మాకన్నా తక్కువ గ్రేడ్స్" అనేసి అంటుంటే, ఇంక వాళ్ళ మేడం వచ్చి యాంగ్ వచ్చేసి, "సారీ చెప్పురా లేదా లేకపోతే కొడతానంటే" సరే అని సారీ చెప్పేసి వెళ్తారు. "సరేలే కోప్పడొద్దు చెబ్బి పోదాం పదా" అనేసి ఇంక తనని బయటికి తీసుకొనెళ్తే, అక్కడ మేడం ఉన్నింది, "గాడు సరిగిపోయింది లేకపోతే నువ్వేంటో నేనేంటో తెలుసుకుంటాం. ఫుట్‌బాల్‌లో సరిగ్గా ఆడడం రాదు, గ్రేడ్స్ తెచ్చుకోవడం తెలీదు" అనేసి అంటే, "చూద్దాంలేరా ఈసారి ఫుట్‌బాల్‌లో ఎవరు ఆడతారో మనం కూడా ఒక పోటీ పెట్టుకుంటాం" అని చెప్పేసి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేసి తను వెళ్ళిపోతాడు. ఇంకా సరే అనేసి వీళ్ళంతా టీమ్‌మెంట్ అయ్యేసి, తను మన క్లాస్‌ని ఇలా తక్కువ చేసి మాట్లాడాడు. మనమేంటో మన పవర్ ఏంటో చూపియాలా, మనం ఈ బాస్కెట్ బాల్ ఆడేసి మనం మన పవర్ ఏంటో చూపియాలా అనేసంటే, ఇంకా రియా కూడా అవునురా మనం చూపిద్దాము. నీకు సపోర్ట్‌గా మేముంటాము. ఎవరు ఏం చేస్తారో చూద్దాము అంటే, ఇంకా నాన్సీని అడుగుతారు. నాన్సీ వచ్చేసి తనకు క్రౌడ్ ఉంటుంది కదా! నేను రాను నువ్వు వెళ్ళు అంటే, సరే సరేలే నేను వెళ్తాను. తనకి నేను సపోర్ట్ కావాలి అనేసి వెళ్తే, "నువ్వేం బాధపడొద్దు. నువ్వే గెలుస్తావు. మనమే గెలుస్తాము. నువ్వు ఆడు. మేము నీకు సపోర్ట్‌గా ఉంటాము" అనేసి తనకి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇంకా తను ఆడుతూ ఉంటే కొన్నిసార్లు అది మిస్‌సేవ్ అయ్యి బయటికి పడిపోతూ ఉంటుంది బాలు. సో, కొద్దిగా గ్యాప్ వస్తుంది కదా! ఫస్ట్ రౌండ్ తర్వాత వాళ్ళే గెలుస్తూ ఉంటారు. ఇంకా ఇదంతా చూస్తూ ఉంటాడు ఆడ నిలబడుకొని. వాళ్ళు ఇక్కడి నుంచి వేస్తే ఆ బాల్ కరెక్ట్‌గా వెళ్ళి ఫార్మ్ అవుతుందనేసి కాలిక్యులేట్ చేస్తూ ఉంటాడు ఇంకా నాన్సీ. సో, తను సరే అని కాలిక్యులేట్ చేసి వీళ్ళు ఫస్ట్‌లో ఉన్న తర్వాత ఎంత ఆడినా వీళ్ళకి స్కోర్ తక్కువొస్తుంది. ఇంకా సరే అనేసి తను చూస్తూ ఉంటాడు. ఎలా ఏంటి అనేసి, ఎలా నిలబడుకొని ఎలా డైరెక్షన్ చేసి అనేసి. ఇంకా చిన్నప్పటి నుంచి తిను చబ్బీగా ఉంటాడు చిన్నతనంలో. అప్పుడు తన ఫ్రెండ్ ఎవరు ఫ్రెండ్‌షిప్ చేయరు. ఒక తప్ప. అప్పుడు తనంటే చిన్నప్పటి నుంచి ఇష్టమే ఉంటుంది. కానీ ఆ విషయం తను ఎప్పుడు కనుక్కోడు. ఇంకా సరే అనేసి తనకి ఎంకరేజ్‌గా ఉండి చిన్నప్పటి నుంచి తన ఫ్రెండ్స్‌గానే ఉంటారు ఇప్పుడు దాకా. సరే అనేసి ఇంకా నాన్సీ వచ్చేసి, "మీరు ఆడేది తప్పు. కాబట్టి ఈ డైరెక్షన్‌లో ఆడి చూడు ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవుతారు. నిజం చెప్తున్నావా?" అంటే, "నా మీద నమ్మకం ఉంచు. నేను నిజమే చెప్తున్నాను. ఈ టైంలో మీరు ఈ డైరెక్షన్‌లో మీరు ఆడితే ఖచ్చితంగా నువ్వు గెలుస్తావురా" అంటే, సరే అనేసి తను వచ్చి చూస్తాడు. సో, ఆ డైరెక్షన్ చూసి, "సరే పదరా నువ్వు గెలుస్తావు. ఆ డైరెక్షన్‌లో వెళ్ళు" అనేసి తను చెప్తే, సరే అనేసి తను ఆడడానికి ట్రై చేస్తాడు. నిజంగానే తను చెప్పిన వేలో వెళ్ళేసి ఆడుతూ ఉంటాడు. సో, లాస్ట్‌కి ఒక బాల్ పెగులుతుంది. సో, తను చెప్పిన డైరెక్షన్‌లో నిలబడి వేయడం వల్ల ఆ బాల్ వచ్చి బాస్కెట్ బాల్‌లో పడుతుంది. సో, వీళ్ళ టీమ్ విన్ అవుతుంది. వీళ్ళంతా హ్యాపీగా పండగ చేసుకుంటారు. "ఇప్పుడు సారీ చెప్పురా, ఇప్పుడు చూసావారా మా టీమ్ ఏంటో" అనేసి ఇంక తను అంటూ ఉంటాడు. ఇంకా నాన్సీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఇంకా వాళ్ళ టీమ్ అంతా ఇంకోసారి నా అమ్మాయి జోలికొచ్చావు అనుకో చూస్తూ దానికి ఎవ్వరు లేరనుకున్నావా నేనున్నాను అనేసి తను చెప్తాడు. "నీకింత తెలివున్నప్పుడు మరెందుకు నువ్వు ఆడలేదంటే" "సరేలే నాకిష్టం లేదు. నువ్వు రానన్నావు కదా! ఎందుకొచ్చావు" అని అడుగుతుంది. "ఏదో వచ్చాను, చూశాను" అనేసి ఇంకా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంకా అలా మాట్లాడుతూ వెళ్తూ ఉంటే ఇంకెనకాల స్లిప్ అవుతుంది. స్లిప్ అయ్యేసరికి తనొచ్చి పట్టుకుంటారు. ఇంక వాళ్ళ ఫ్రెండ్స్ అదే చెబ్బీ అండ్ వచ్చి "నీ వల్లే ఈరోజు గెలిచాను. మనమందరం కలిసి ఫ్రెండ్స్ అయిపోతాం. మనమందరం పార్టీ చేసుకుంటాము" అనేసి ఇంక తను అంటుంటే, "మనమందరం ఫ్రెండ్స్ కదరా! ఎందుకురా అలా మాట్లాడతావు" అనేసి ఇంకా తను కూడా థాంక్స్ చెప్తుంది. "నువ్వు ఇంత కైండ్ అని నేను అనుకోలేదు. నువ్వేదో మాట్లాడినట్టుంటావు అనుకున్నా. కానీ నీకింత నాలెడ్జ్ ఉందని మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నువ్వు టాపర్‌వి కదా!" అనేసి అంటూ ఉంటారు. సో, ఇంకా వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుందనేసి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా తన ఇంటికెళ్ళినప్పుడు తను అంటే ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి కదా! ఆ పేపర్స్ తీసి ఇవంతా రివిజ్ చెయ్యి అనేసి అంటూ ఉంటే, సరే అనేసి రివిజన్ చేస్తూ మళ్ళీ అక్కడ కూడా నిద్రపోతుంది. ఇంక తను అలాగే చూస్తూ ఉంటుంది. తను ఎలా రివిజన్ చేస్తానంటే ప్లీజ్ ప్లీజ్ అన్నా కూడా, లేదు చదివితేనే కదా నీకు మార్క్స్ వచ్చాయి అనేసి ఇంక తనకి రివిజన్ చేస్తూ ఉంటే తను చెప్తూ ఉంటాడు. ఇంకో పక్కన తను బాస్కెట్ బాల్ ఆడుతూ ఉంటే ఇంకా అడుగుతాడు. దగ్గరగా వస్తుంటే నేనొకటి అడగాలి అంటే, "ఏంటి చెప్పు" అంటే, "అది కాదు నేనొకటి అడుగుతా చెప్తావా" అంటే, "ఏంటి అంత దగ్గరికి వస్తున్నావు" అంటే, "నిజం చెప్పు నేను నీ పక్కన ఉంటే నీకు నిద్రొస్తుందా" అనేసి అంటూ ఉంటుంది. "ఎందుకలా అడుగుతున్నావు" అంటే రుయా పక్కన ఉన్నప్పుడు అంటే నాన్సీ పక్కన ఉంటే రుయా నిద్రపోతుందంట. వాళ్ళిద్దరి మధ్య ఏం లేదంట. అదెలా నిద్రపోతారు నాకు అర్థం కావట్లేదు అనేసి తను అడుగుతాడు. సో, నిజంగానే మళ్ళీ తను నిద్రపోతూ ఉంటుంది. తను పడిపోతుందని తను పట్టుకుంటూ ఉంటుంది. సో, ఇలా వాళ్ళిద్దరి మధ్య అయితే ఫ్రెండ్స్‌గానే ఉంటారు. కాకపోతే వాళ్ళిద్దరి మధ్య ఇష్టం ఉంటుందని వాళ్ళకి తెలీదు. ఆ తర్వాత
చూడు వాళ్ళిద్దరి మధ్య ఏం లేకపోయినా వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు. చివరికి మనల్ని గూడా పట్టించుకోవట్లేదు అనేసి ఇంక తను ఫీల్ అవుతూ ఉంటాడు. నిజం చెప్పు నీ మనసులో ఎవరు లేరు? ఎవరన్నా ఉన్నారా? నువ్వు గూడా ఒకేసారి ఇలా వదిలేసి ఎళ్ళిపోతావా నన్ను? అనేసి తను అడుగుతూ ఉంటాడు. ఇంకా సరేలే ఇంకా చదువుకుంది చాలు గదా! పోదాం పద అన్నట్టు అంటూ ఉంటే, లేదు లేదు ఇంకా చదవాలి నువ్వు. బాగా చదివి ఎగ్జామ్ ప్రిపేర్ చేయాలా అనేసి ఇంక తన ఇంటికి ఇంట్లోనే ఉంటాడు కదా! సో, తను కొన్ని అదే వుడ్‌తో చేసుంటారు కదా! ఆర్ట్ అవంతా చూస్తూ ఉంటుంది. సో, అవంతా చూపించి చాలా బాగున్నాయి. ఇవంతా నువ్వే చేసావంటే, అవును నిజంగా నేనే చేశాను అంటే, నీకు కావాలంటే తీసుకో అంటే, సరే సరే ఇంకెప్పుడు మనం విడిపోకూడదు. సరేనా పింకీ ప్రామిస్ అనేసి పింకీ ప్రామిస్ చేసుకుంటారు. సో, ఇలా వాళ్ళిద్దరుంటే ఇంకా ఏమవుతుంది అంటే క్లాస్‌లో రిజల్ట్స్ వచ్చుంటాయి. క్లాస్‌లో రిజల్ట్ వచ్చుంటే ఇంకా నాన్సీ వచ్చేసి ఫస్ట్ వచ్చుంటాడు క్లాస్‌కి. తర్వాత ఏమవుతుందంటే ఇంకా మన రుయా వచ్చేసి క్లాస్ రూమ్ అదే దగ్గరికెళ్తే "నువ్వు బాగా చదువుతున్నావు. ఇంకా బాగా చదువు" అనేసి తను ఎంకరేజ్ చేస్తాడు. ఇంకా నాన్సీకి ఫస్ట్ వచ్చుంటాడు కదా! తన క్లాస్ అంటే క్లాస్ వైస్ ఉంటాయి కదా! ఏ సెక్షన్, బి సెక్షన్ అలా మార్చాలి ఫస్ట్ సెక్షన్‌కి, ఫస్ట్ క్లాస్‌కి అనేసి అనుకుంటూ ఉంటారు. ఇంకో పక్క రూమ్‌లోకెళ్ళి చూస్తే బెంచ్ జరుపుతూ ఉంటాడు. "ఏంట్రా బెంచ్ జరుపుతున్నావు చెబ్బి" అంటే, "నాకిప్పుడు నాన్సీనే రోల్ మోడల్ కాబట్టి నేను తనతో దగ్గరకున్నాననుకో తన నాలెడ్జ్ అంతా నాకొస్తుంది" అనేసి తను అంటూ ఉంటాడు. "అయినా ఏం యూజ్‌రా తను ఫస్ట్ వచ్చాడు కదా! తను క్లాస్ 1కి వెళ్ళిపోతాడంట, పంపిస్తారంట" అనేసంటే, ఇంక సరే అనేసి వెళ్ళేసి హూ వచ్చేసి అడుగుతాడు. "నువ్వు ఫస్ట్ క్లాస్‌కి వెళ్తావా? లేకపోతే ఆర్ట్ క్లాస్‌కెళ్తావా?" అంటే, "నేను ఫస్ట్ క్లాస్‌కెళ్ళాను" అంటే, "నువ్వు ఫస్ట్ ర్యాంక్ వచ్చావు కదా!" అంటే, "లేదు లేదు నాకు ఈ నైన్త్ క్లాస్‌లోనే ఫ్రెండ్స్ ఎక్కువున్నారు. నేను అక్కడికి వెళ్ళను" అంటే, "ఫ్రెండ్స్ కావాలంటే ఎక్కడైనా చేర్చుకోవచ్చు. ఇక్కడే అని కాదు" అంటే, "లేదు లేదు నేను ఇక్కడే ఉంటాను. ఎక్కడికి వెళ్ళను" అంటే, "మీ అమ్మని అడగవా?" అంటే, "మా అమ్మ నాకు ఇష్టానికే చెప్తుంది. ఆర్ట్స్‌కే వెళ్ళమని చెప్పింది" అంటే, "మళ్ళీ ఆలోచించుకో నువ్వు ఇక్కడ ఉండడం వల్ల ఎక్కువ చదవలేవు. అక్కడుంటే నీకు క్లాసులు బాగా చెప్తారు. బాగా ఉంటుంది" అనేసంటే కూడా తను వినడు. తను వెళ్ళిపోతాడు. ఇంకా సరే అనేసి, "నువ్వు క్లాస్‌కి వెళ్ళిపోతున్నావంట గదా!" అనేసి తనడుగుతాడు నాన్సీని. "అవును" అనేసి తను చెప్తా. "ఇప్పుడు నేను క్లాస్ 1కి వెళ్తే నీకిష్టమా?" అంటే, "ఆఫ్‌కోర్స్" అనేసి ఇంకా మన రుయా చెప్తుంది. కాకపోతే తనకి లోపల బాధుంటుంది. సరే అనేసి ఇంక క్లాసోళ్ళంతా వస్తారు. ఇంకా తను బాధపడుతూ ఉంటుంది. తనకి నిజం చెప్తే అనేసి. ఇంక సరే అనేసి ఇంకా తనలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అందరు ఫ్యాన్స్ వచ్చేసి వస్తూ ఉంటే, ఇంక తిను ఆర్ట్స్ కోసం పోస్ట్ చూస్తూ ఉంటే, ఇంకా చబ్బీ వచ్చేసి, "ఏంటి చూస్తున్నావు? ఆర్ట్స్ క్లాస్‌లో జాయిన్ అవుతావా నువ్వు?" అనేసి అడిగితే, "అవును" అంటే, "మరి రుయాకి చెప్పావా?" అంటే, "లేదు లేదు తనకింకా చెప్పలేదు. తను చెప్తే ఫీల్ అవుతుందేమో. నువ్వు కూడా చెప్పొద్దు" అనేసి తను అంటూ ఉంటాడు. "సరే సరేలే నేను చెప్పను. మనం ఫ్రెండ్స్ కదా!" అనేసి అంటూ ఉంటే, సరే అనేసి ఇంక క్లాస్ రూమ్‌కి వెళ్తారు. ఇంక అన్నీ తింటూ ఉంటే, "ఏంటి ఇవంతా ఎక్కడివి మీకు?" అంటే, "ఇదంతా వాళ్ళ ఫ్యాన్స్ ఇచ్చారు. నాన్సీ వాళ్ళ ఫ్యాన్స్ అందుకే తింటున్నాము" అంటే, "ఏంటి వాళ్ళ ఫ్యాన్స్ ఇస్తే నువ్వు తింటావు? తనకి నిజంగా ఫ్యాన్స్ ఉంటే నీకిష్టమా?" అనేసి అడిగితే, "అవును ఫ్యాన్స్ ఉంటే ఇష్టం. ఎందుకంటే రోజు వాళ్ళు ఏదో ఒకటి తెచ్చిస్తా ఉంటారు" అనేసి తను అంటూ ఉంటారు. "నువ్వు కూడా తిను" అనేసి అంటే, "నా ఫ్యాన్స్ అంటే నువ్వు తినడం కోసం నీకు ఫ్యాన్స్ కావాలా? నీకు నిజంగానే స్నాక్స్ కావాలంటే నేను తెచ్చిస్తాను. ఇంకోసారి వాళ్ళ దగ్గర తీసుకోవద్దని" చెప్పేసి కోపంగా వెళ్ళిపోతాడు. ఇంక వీళ్ళు కూడా రియలైజ్ అయ్యి అవి తినడం మానేస్తారు. ఇంక వాళ్ళమ్మ కాల్ చేస్తుంది వాళ్ళ మెట్‌కి. కాల్ చేసి ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయికి కాల్ చేసి "ఏం చేస్తున్నారు? తింటున్నారా లేదా?" అనేసి వాళ్ళమ్మ ఇప్పుడు బిజినెస్‌లో ఉంటుంది. ఇంక వాళ్ళ అమ్మని అడుగుతాడు. "ఇలా నేను ఆర్ట్ క్లాస్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను" అంటే, "నీ ఇష్టం వచ్చినట్టు జాయిన్ అవ్వు. నాకు నీ మీద నమ్మకం ఉంది. నువ్వు చేయగలుగుతావు" అనేసి ఇంక తను చెప్తాడు. సో, సరే వాళ్ళమ్మ ఒప్పుకునేసరికి తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఫ్రెండ్స్. అంతలోపల ఎపిసోడ్ అయిపోతుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి.